अभी थोड़ा दिन से बालापुर एरिया में चीता घूम रहे बोल के बहुत सोशल मीडिया में न्यूज़ वायरल हो रहा। ये आरसीए वाला भी एक नोटिफिकेशन दिया वैसा साइट हुआ बोल के। अभी तक कोई चीता का आइडेंटिफिकेशन कुछ भी मालूम नहीं पड़ा और वीडियोस भी कोई भी नहीं आया। पूरा लोग क्या कर रहे सोशल मीडिया में और न्यूज़ चैनल में दूसरा अदर स्टेट का वीडियोस और इमेजेस लगा के इधर पकड़ गया चीता पकड़ गई एक और एक बाकी पकड़ने का बोल के वैसा न्यूज़ वायरल कर रहे। ये गलत है। अभी तक कोई वीडियोस भी नहीं आया। इसका वजह से पूरा लोगों की क्या गुजारिश है, कोई कुछ आपको कुछ डाउट रहा तो पुलिस वाला को नहीं तो फॉरेस्ट वाला को बोल देना। वो लोग कंफर्म करने के बाद सोशल मीडिया न्यूज़ डालना पड़ता। क्योंकि बोले तो लोग बहुत डर के वो उनका बच्चा लोगों के स्कूल को भी जाना और वो घूमना वो बहुत डर हो रहा, पैनिक हो रहा। इसका वजह से फेक न्यूज़ कोई सर्कुलेट नहीं करना। कुछ आफ्टर कन्फर्मिंग టు ద అథారిటీస్। అందరికీ నమస్కారం అండి. నా పేరు కె రాజేందర్ రెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మంకాల్ అండి. ఈరోజు ఉదయం ఇక్కడ మన మల్లాపూర్ దగ్గరలో ఉన్నటువంటి ఎడిఫై స్కూల్ దగ్గరలో దాదాపు ఒక 16 మేకల్ని చంపేసి ఉన్నాయని చెప్పి ఎడిఫై స్కూల్ సమీపంలో చిరుతను అంటే ఆర్సీఐ లోపల నుంచి వచ్చి ఉండొచ్చు అని ఏదైతే ప్రచారం జరిగిందో దాని గురించి బాలాపూర్ సిఐ గారు అదేవిధంగా ఎస్ఐ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ఇక్కడికి వచ్చి మొత్తం ఏరియాను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎడిఫై స్కూల్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా మేము పరిశీలించడం జరిగింది. కానీ అంటే వైల్డ్ యానిమల్స్ అయినటువంటి లెపర్డ్ కానీ ఇంకేదైనా వాటి ఫుటేజెస్ అయితే ఏం లేవండి ఇక్కడ. అదేవిధంగా అక్కడ మేకలు ఏవైతే చనిపోయి ఉన్నాయో అక్కడ కూడా పరిశీలించినట్లయితే ఏ క్యాటిల్ను కూడా అంటే చంపిన తర్వాత ఎత్తుకెళ్ళినట్టుగా ఆనవాళ్ళు లేవు. దాదాపు 16 మేకలు అంటే పెద్దవి ప్లస్ చిన్నవి అడల్ట్స్ని కూడా అంటే జస్ట్ గొంతు కోరికి చంపినట్టుగా ఉన్నాయి. మేబీ మేమైతే అవి కుక్కలు ఒక గ్రూప్గా చంపినట్టుగా మాత్రమే అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఏ విధంగా లెబర్డ్ కానీ ఇంకేదైనా వైల్డ్ యానిమల్ కానీ చంపినట్టుగా అయితే ఆనవాళ్ళు లభించలేదు. కాబట్టి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ స్కూల్కి ఏదైతే పిల్లల్ని పంపిస్తున్న వాళ్ళు కావచ్చు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ ఏ విధమైన దయచేసి ఫేక్ న్యూస్ ఏది కూడా ప్రచారం చేయకండి. ఏదైనా పక్కాగా ఆధారాలు లభిస్తే ఖచ్చితంగా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున మేము అదేవిధంగా లా అండ్ ఆర్డర్ తరఫున సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఖచ్చితమైన సమాచారం ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి మేము ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఖచ్చితంగా చెప్తాం. ఏవైనా వేరే ఆధారాలు కానీ ఇంకేవైనా లభిస్తే వాటిని దయచేసి సోషల్ మీడియాలో పెట్టకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మాకు కానీ ఇన్ఫామ్ చేయండి. వాటిని పరిశీలించి మేము కన్ఫర్మ్ చేస్తాం. దయచేసి పబ్లిక్ని మాత్రం భయభ్రాంతులకు గురి చేయకండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే భయపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే అలర్ట్గా ఉండండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సస్పెక్ట్గా అనిపించినప్పుడు దయచేసి సమాచారం అందించండి. థ్యాంక్ యూ అండి. నా పేరు సుధాకర్, నేను బాలాపూర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. గత కొద్ది రోజుల నుంచి ఆర్సీఐ ప్రెమిసెస్లో 2 చీతాలు సంచరిస్తున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు మేము అక్కడ ఉన్న అధికారులతోటి అక్కడ ఉన్న కెమెరాలు కానీ అవన్నీ చెక్ చేసిన తర్వాత కన్సర్న్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వెరిఫై చేసిన తర్వాత ఎక్కడ ఎలాంటి చీతా అనేది ఎక్కడ సైట్ కాలేదు, ఫొటోస్ కూడా ఎక్కడికి రాలేదు. బట్ కొన్ని సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ కానీ సోషల్ మీడియాలో కానీ కొందరు ఏం చేస్తున్నారంటే ఈ ఫేక్ న్యూస్ అండ్ వీడియో క్లిప్స్ వాటికి అటాచ్ చేసుకుంటూ ఒక చీతా దొరికింది ఇంకో చీతా పట్టుకోవాల్సింది అని చెప్పేసి న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదన్నా మేము పట్టుకున్నాము లేదనేది కన్సర్న్ ఫారెస్ట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సంబంధిత అధికారులు మాత్రం దాన్ని నిర్ధారిస్తారు. ఇది నిర్ధారణ కాకుండానే ఎవరైతే సోషల్ మీడియా ఇట్లా ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేసి పబ్లిక్ ప్యానిక్ చేయడం ఇది చాలా నేరం. ఖచ్చితంగా అట్లాంటి పబ్లిక్ను ఇబ్బంది కలిగించే చర్యలు ఎవరైనా చేసిందంటే వాళ్ళపైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. మీ దృష్టికి ఏదైనా ఒక సమాచారం వస్తే మాకు చేరవేస్తే అది మేము దానిపైన ఎంత నిజం ఉందనేది దాన్ని
పరిశీలించి ఏదైనా ఉంటే మేము ఖచ్చితంగా పబ్లిక్ను కూడా అలర్ట్ చేస్తాం. కాబట్టి ఎవరు కూడా అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని మనవి. థ్యాంక్ యూ.